హాయ్ హలో నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు గ్లో మమా ట్రైబ్. దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో అండ్ మై ఫస్ట్ వ్లాగ్ టూ. మేమైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము, దట్ ఈస్ ఇన్ అంతర్వేది. అండ్ దీని గురించి చెప్పాలంటే చాలా హిస్టరీస్, మిరాకిల్స్, సీక్రెట్ స్టోరీస్, మస్ట్ విజిట్ స్పాట్స్ ఇలా చాలా ఉంటాయి. సో ఈ వ్లాగ్లో నేను అవన్నీ కవర్ చేద్దాము అనుకుంటున్నాను. అండ్ అంతర్వేది టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో కోనసీమ డిస్ట్రిక్ట్లో ఉంటుందండి. అది దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. బికాజ్ గోదావరి రివర్ బే ఆఫ్ బెంగాల్లో కలిసే ఎగ్జాక్ట్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. హిస్టరీ ప్రకారం ఈ టెంపుల్ని రిషి వశిష్ఠ స్వామి గారు నిర్మించారంట. ఇక్కడ నీరు తెప్పించడానికి రిషి వశిష్ఠ గుండి అనే తీర్థాన్ని క్రియేట్ చేశారని చెప్తారు. తర్వాత 16th సెంచరీలో నరసింహస్వామి ఐడల్ని ఇన్స్టాల్ చేశారంట. ఈ ప్రదేశంలో రాక్షసులు చాలా డిస్టర్బ్ చేస్తూ ఉండేవారంట. అప్పుడు స్వామి అవతరించారని ఒక నమ్మకం ఇక్కడ. ఈ ప్లేస్లో ఒక చాలా పవర్ఫుల్ స్టోరీ ఉందండి. నరసింహస్వామి ఇక్కడ రాక్షసులను చంపిన తర్వాత ఉగ్రరూపం దాల్చేవారంట. అప్పుడు లక్ష్మీదేవి తన చేతులతో తీర్థం పోసి ఆయన ఉగ్రరూపానికి శాంతి కలిగించారంట. అలాగే ఒక పురాణం ప్రకారం బ్రహ్మ, విష్ణు, శివ మొత్తం ఒక స్థలంలోనే ఉండేవారు. అలాగే దేవతలకి సామాన్యులకి మధ్య మీటింగ్ ప్లేస్లా ఉంది. చాలామంది చెప్తారు అంతర్వేది దర్శనం తర్వాత చాలా ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్, నెగిటివిటీ తగ్గాయని. అలాగే చిల్డ్రన్ కూడా బ్లెస్సింగ్ కోసం అఖండ దీపాన్ని పెట్టి ప్రార్థన చేస్తారు. ఇక్కడ రాహుకేతు దోషాలు కూడా పోతాయంట ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత. ప్రతి ఇయర్ ఇక్కడ జరిగే ఫేమస్ ఫెస్టివల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం అండి. అప్పుడు వేలాది మంది భక్తులు వచ్చి కళ్యాణం చూస్తారు. ఇక్కడ ఒక పంతులు గారు అయితే బయట నుంచి ఉన్నారండి. ఆయన మాకు గోవిందనామాలు అవి పెడుతున్నారు. గోవిందనామం పెట్టించుకుని లోపలికి దర్శనానికి వెళ్ళాము. అక్కడ చూసారండి, మీరు గమనించారంటే మొత్తం చాలామంది ఆడవాళ్ళు చిల్లరది లెక్కేస్తున్నారండి. అది మొన్నే కార్తీక మాసం అవ్వడం వల్ల మొత్తం అందరూ దక్షిణ అంతా లెక్కలు చేస్తున్నారనమాట. చూడగానే ఒక వైబ్రేషన్ వచ్చేసింది లోపలికి, గుడి లోపలికి వెళ్ళగానే. ఆ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేయడానికి లోపలికి వెళ్ళామండి. ఎంత బాగున్నారంటే మూర్తి, మాకు చాలా బాగా దర్శనం అయింది. టికెట్స్ అవి తీసుకున్నాము, 100 రూపీస్ టికెట్స్ తీసుకుని వెళ్ళాము. సో దర్శనం అయితే చాలా బాగా అయింది. చాలాసేపు అలా ఉంచేశారు మమ్మల్ని. కళ్ళులారా చూసినట్టు చాలా ఒక వైబ్రేషన్స్ అనమాట, గుడ్ వైబ్రేషన్స్ అయింది. దర్శనం అయ్యి వెంటనే బయటకు వచ్చేసిన తర్వాత గోపురాన్ని చూస్తే ఇక్కడ సూర్యనారాయణ స్వామి చాలా అందంగా తీర్చిదిద్దారండి. అలాగే ఇక్కడ భోజనాలు కూడా పెడతారంటండి డైలీ. ఇంకా నిత్య అన్నదానం అంట. ఇక్కడ బోర్డు అయితే మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడైతే చాలా సుందరంగా ఉందండి. కోనసీమ జిల్లా అంటేనే మొత్తం చెట్లు, గ్రీనరీ కదా. చూసారంటే మీరు చుట్టూ చెట్లు ఉంటాయి, మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు, పక్కనే సీ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఆ సీ కూడా ఎప్పుడు వరదలు కానీ ఏమి కూడా ఇక్కడి వరకు రావంట. బికాస్ ఆఫ్ లక్ష్మీ నరసింహస్వామి అది మనల్ని కాపాడతారని అని ఒక బిలీఫ్ అనమాట. అక్కడ అన్నదానం అయితే చాలా బాగా చేశారండి. ఒక కర్రీ, పప్పు అండ్ సాంబార్, పచ్చడి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ నిత్యాన్నదానం కదా, మనం కూడా మనీ అవి వేయచ్చు. వేసిన తర్వాత ప్రాంగణంలో మేము భోంచేసేసాము. చేసిన తర్వాత ప్రాంగణంలోకి వచ్చేసామండి. ప్రాంగణం అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. అసలు రాబుద్ది అవ్వలేదు. మేమైతే భీమవరం నుంచి నావ మీద వచ్చామండి. వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరికి రావడం అనమాట. నావ మీద ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. 5 minutes పడుతుంది అంతే. ఒక బైక్ వచ్చేసి 35 రూపీస్ తీసుకుంటారండి. అలాగే మన మనిషి బైక్ మీద ఒక పర్సన్కి కలిపి 35 రూపీస్. పర్సన్స్ ఎంతమంది ఉంటే వాళ్ళకి 20 రూపీస్ తీసుకొని నుంచోవాలన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ కూడా. అండ్ ఇది ఇంకా మేమైతే భీమవరం నుంచి వచ్చాము. అలాగే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఎంత టైం పడుతుంది, ఎలా పడుతుంది అన్నది ఇక్కడ బోర్డు అయితే పెట్టారు, చూడండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి నవనరసింహస్వామి క్షేత్రాలు లిస్ట్. ఈ క్షేత్రం ఈ నవనరసింహ క్షేత్రాల్లో ఒకటి. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్లో మమా ట్రైబ్. ఈ వీడియో నుంచి మనం ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేస్తున్నాము, గ్లో మమా వైబ్ కింద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.